యుఎస్కి ఇప్పుడు ఇంకా ఆప్షన్స్ లేవండి. అంటే ఫుట్ ఆన్ ద గ్రౌండ్ అవ్వాల్సిందే, ఈ వార్ని కంటిన్యూ చేయాల్సిందంటే. అయితే వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఏదో నేను ఒక కొంచెం అటాక్ చేయను, ఇవన్నీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇప్పటి వరకు ఆ డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఎందుకు వెళ్తున్నాడు అంటే, యుఎస్ వాడి నష్టాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు అంటే, వీళ్ళే కాకుండా ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న జీసీసీ కంట్రీస్ని చూడండి, మీ మీద కూడా అటాక్ చేస్తున్నాడు, మీ మెయిన్ ఎకనామిక్ బేసెస్ మీద కూడా అటాక్ చేస్తున్నాడు. కాబట్టి ఆన్ ద గ్రౌండ్ వెళ్ళి తీరాల్సిందే మనము అని ఒకటి ఇది చేస్తున్నాడు. సో ఇంకోటి మనకి అంటే, ట్రంప్కి క్రెడిబిలిటీ లోపం ఉన్నా ఏమున్నా సరే, ట్రంప్ ఒక్కడే కాదు కదా యుఎస్ అంటే, వాళ్ళు వెనకాల ఉన్న డిఫెన్స్ సిస్టమ్ అవన్నీ స్టిల్ ద వరల్డ్ క్లాస్, అది ఒప్పుకోవాలి మనం. అయితే వాళ్ళు కొన్ని అంచనాలు వాళ్ళు తప్పిదాలు జరిగినాయి, అది వాస్తవం అది. అయితే నెక్స్ట్ ఇక్కడ మనము ఇంకొక అంశం చూసుకోవాల్సిందంటే, ఇరాక్ వాడు చుట్టుపక్కల ఉన్న ఇరాన్ వాడు చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల మీద అటాక్ చేశాడు, కానీ పాకిస్తాన్ మీద కానీ ఒక్క మిజైల్ ఇప్పటివరకు వేయలేదు. సో పాకిస్తాన్ మీద ఈ జీసీసీ కంట్రీస్తో పాటు పాకిస్తాన్ వాళ్ళని కూడా ఆ ఇరాన్ బార్డర్తో ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్ చేయించే ప్రెషర్ ఇంకా యుఎస్ నుంచి పెరుగుతుందండి. సో దాన్ని తప్పించుకోవడానికి వీడు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఒక దుశ్చర్య భారత్ మీద కూడా చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు. సో మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ వార్ అన్నాడు, అక్కడ సీజ్ ఫైర్ అయ్యింది. నెక్స్ట్ ఎప్పుడు డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కంపల్సరీ. పాకిస్తాన్ కూడా ఒక బ్రోకర్ లాగా పనిచేస్తున్నాడు ఇక్కడ. సో